అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు ఇంటి కోడలు మహాలక్ష్మితో సమానం. ఒక పేద బ్రాహ్మణుని కూతురికి ధనవంతుని కుమారునితో పెళ్లి నిశ్చయమైంది. కన్యాదానానికి ముందే ఆమెకు బంగారు నగలు చేయించాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. గొప్పవారింట్లో కూతురు సుఖపడుతుందని, ఎలాగైనా ముహూర్తానికి నగలు చేయించగలనని ఆమె తండ్రి ఆ షరతుకు అంగీకారం తెలిపాడు. తనకు తెలిసిన ఏ మార్గంలోనూ నగలకు డబ్బు అందకపోవడంతో కూతురు పెళ్లి ఆగిపోతుందని బంగారు పూత పూసిన నగలు ఇచ్చి కన్యాదానం చేశాడు. కొంతకాలానికి ధనవంతునికి అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చి కోడలు నగలు మార్వాడి వద్ద కుదువ పెట్టడానికి తీసుకుని వెళ్లాడు. మార్వాడి వాటిని పరీక్షించి బంగారం పూత పూసినవిగా నిర్ణయించి డబ్బు ఇవ్వకుండా ధనవంతుని తిప్పి పంపాడు. అవమానంతో ధనవంతుడు కోడలిని పుట్టింటికి పంపివేశాడు. కొన్ని నెలలు గడిచింది. ధనవంతుడు తన స్నేహితులతో శ్రీమఠంలో పరమాచార్య స్వామివారిని దర్శించడానికి వెళ్లాడు. స్వామివారు ఒక్క ధనవంతుని తప్ప మిగిలిన వారందరినీ పలకరించి వారి యోగక్షేమాలను విచారించి ఆశీస్సులు అందించారు. తన పట్ల స్వామివారి ఉదాసీన వైఖరికి జమీందారు బాధపడి అక్కడ వేద పండితులతో తన బాధను చెప్పి స్వామివారి ఆశీస్సులు లభించేలా చేయమని ప్రార్థించాడు. వారు జమీందారు బాధను స్వామివారి దృష్టికి తీసుకుని వెళ్లారు. అప్పుడు స్వామివారు పరాయి ఇంటి బిడ్డ మహాలక్ష్మిలా కోడలు రూపంలో వస్తే బంగారు నగలు తేలేదని పుట్టింటికి పంపాడు. ఆమె నగలు తాకట్టు పెట్టడానికి మామగారికి హక్కు లేదు. తాను జమీందారు అయి ఉండి ఆమెకు తానే నగలు చేయించకపోగా పుట్టింటి నగలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అని జమీందారు చర్యలకు తన అసమ్మతిని తెలిపారు. ఈ విషయాలు పండితులు జమీందారుకు చెప్పడంతో తనకు తప్ప మరెవ్వరికీ ఈ విషయాలు తెలియవని తనకు తాను సచ్చీలుడుగా భావిస్తున్న ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి తన తప్పును అంగీకరించి ఇంటికి వెళ్లిన వెంటనే కోడల్ని తీసుకుని వచ్చాడు. ఎవరికీ తెలియవని తప్పులు చేసే పెద్ద మనుషులకు ఇది స్వామివారిచ్చిన హెచ్చరిక. సర్వభూత నివాసోసి అయిన వాసుదేవునికి తెలియనిదా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.